హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. అమెజాన్లో మంచి ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక్క అమెజాన్ అకౌంట్కి ₹1000 ఎక్స్ట్రా పొందొచ్చు. అది ఎలాగో వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆన్లైన్లో షాపింగ్ చేసే ఆల్మోస్ట్ అందరూ కూడా అమెజాన్ అప్లికేషన్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు ఆఫర్కి సంబంధించిన వివరాలు అర్థమయ్యే ఉంటాయి. యాక్చువల్గా మనం డోర్ స్టెప్లో 5000 లోడ్ చేసినట్టయితే ఎక్స్ట్రా ₹1000 మనకి ఇస్తామని చెప్తున్నారు అనమాట. మినిమం 5000 చేయాలి. ఆ లోపు మీరు చేస్తే అవ్వదు, 5000 ప్లస్ చేయవలసి ఉంటుంది. అలా చేసినట్టయితే మనకి ఫ్లాట్ 1000 వస్తుంది. ఇందులో పర్సంటేజ్ ఏం లేదు, 1000 డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఆఫర్ పీరియడ్ చూస్తున్నారు కదా, 12 నుంచి 31 జనవరి వరకు. అయితే మీ క్యాష్ బ్యాక్ వెంటనే రాకపోయినా 7 డేస్ లోపు వస్తుంది. ఇక మరికొన్ని ఆఫర్ డీటెయిల్స్ చూస్తున్నారు కదా. మీరు ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలనుకుంటే ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. అంతేకాకుండా Amazon.in తప్పనిసరిగా మీ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసి ఉండాలి. అది కాకుండా బిల్లింగ్ అడ్రస్ ఇండియా అయి ఉండాలి. ఆఫర్కి సంబంధించిన పీరియడ్ ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆఫర్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనకు చెప్తున్నారు. Amazon.in మనం ఏదైనా పర్చేస్ చేసిన తర్వాత పేమెంట్ చేయకుండా పే ఆన్ డెలివరీ సెలెక్ట్ చేయాలి. రెగ్యులర్గా మనం క్యాష్ ఆన్ డెలివరీ అంటాం, కానీ అమెజాన్లో పే ఆన్ డెలివరీ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి. పేమెంట్ చేసేటప్పుడు మీరు మీ దగ్గరికి ఎవరైతే డెలివరీ అసోసియేట్ వస్తారో వాళ్ళకి క్యాష్ లోడ్ చేయమని చెప్పండి. ₹5000 మీరు క్యాష్ లోడ్ చేసినట్టయితే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్లోకి ₹5000 యాడ్ అయిపోతాయి. మీకు ఈ ఆఫర్లో ₹1000 ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అయితే ₹1000 మీకు వెంటనే రాకపోయినా వితిన్ 7 డేస్లో వస్తుంది. అంతేకాదు, మీకు ఈ ₹1000 డైరెక్ట్గా అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ కాకపోయినా కానీ మీకు ఒక అమెజాన్ వౌచర్ వస్తుంది, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ కార్డ్ని మీరు రిడీమ్ చేసుకున్నట్టయితే ₹1000 మీకు అమెజాన్ పే బ్యాలెన్స్లోకి యాడ్ అయిపోతాయి. ఈ విధంగా ఈ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ని అందరూ కూడా ట్రై చేయండి. అమెజాన్లో 5000 లోడ్ మాత్రమే చేయమంటున్నారు, ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీరు తర్వాత ఎప్పుడైనా కానీ అమెజాన్లో షాపింగ్ చేస్తున్నట్టయితే మీరు లోడ్ చేసిన 5000 ప్లస్ ఈ 1000 ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.